బాస్ తీవ్రవాది అమర్ వల్ల ఇంటి దగ్గరికి మారు వేషంలో వస్తారు. ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ కూడా ఏదో చెప్పేసి స్వీట్ పంచుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ స్వీట్ తినగానే స్పృహ కోల్పోతారు. వెంటనే అతను లోపలికి వస్తారు. అమర్ బెడ్‌పై నిద్రపోతూ ఉంటే రాథోడ్ ఆ పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని నిద్రపోతూ కాపలా కాస్తూ ఉంటారు. అలా ఉన్నట్లుండి ఆ బాస్ తీవ్రవాది మారు వేషంలో లోపలికి రాగానే "ఏయ్! ఎవరు నువ్వు?" అని రాథోడ్ నిద్రపోతున్న వాడు కాస్త లేచి ప్రశ్నిస్తూ ఉంటాడు. వెంటనే అతడు రివాల్వర్‌ని గురిపెట్టేస్తాడు. అప్పుడే బాగీ కూడా "ఏయ్! ఎవరు నువ్వు?" అంటూ ఆ గదిలోకి వస్తుంది. వెంటనే అతను నిద్రపోతున్న అమర్ దగ్గరికి వెళ్లి రివాల్వర్‌ని గురిపెట్టి "దగ్గరికి రావద్దు. వస్తే చంపేస్తానని" బెదిరిస్తూ ఉంటారు. "వద్దు ఆయన్ని ఏమీ చేయొద్దు" అని బాగీ "మా సార్‌ని ఏమీ చేయొద్దని" రాథోడ్ వేడుకుంటూ ఉంటారు. "నేను చెప్పినట్లు చేస్తే ఈ ఇంట్లో ఎవరిని ఏమీ చేయకుండా నా పని పూర్తి చేసుకు వెళ్తాను" అని తీవ్రవాది అనడంతో "ఏం చేయాలని?" రాథోడ్ అంటాడు. "నాకు ఆ సీక్రెట్ ఫైల్స్ కావాలని" అతను అంటాడు. "ఏ సీక్రెట్ ఫైల్స్?" అని బాగీ అంటుంది. "అదే ఆర్మీ సీక్రెట్ ఫైల్స్ నాకు కావాలి. అమరేంద్ర దాచిపెట్టిన ఆర్మీ సీక్రెట్ ఫైల్స్. మర్యాదగా ఇస్తారా? లేకుంటే అమరేంద్రని చంపేయమంటావా?" అని నిద్రపోతున్న అమర్‌కి రివాల్వర్‌ని గురిపెట్టి మరీ అరుస్తూ చెప్తూ ఉంటాడు. "వద్దు వద్దు ఆయన్నేం చేయొద్దు. నీకు కావాల్సిన ఫైల్స్ నేనిచ్చేస్తాను" అని అక్కడే కప్‌బోర్డుని ఓపెన్ చేసి బ్రీఫ్ కేస్‌ని బాగీ చేతిలోకి తీసుకుంటుంది. "ఇవే ఈ సూట్ కేస్‌లోనే ఆ ఫైల్స్ ఉన్నాయని" బాగీ చెప్పి ఇస్తూ ఉంటుంది. ఒకవైపు రివాల్వర్ పట్టుకొని ఇంకో చేత్తో ఇవ్వమని ఆ తీవ్రవాది తీసుకుంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఆ తీవ్రవాది చేతిలోకి సూట్ కేస్ వెళ్ళగానే అమర్ లేచి ఏదైనా ఫైట్ చేస్తాడా? లేకుంటే సూట్ కేస్ పోయినట్లేనా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.